వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. సూళ్లూరుపేటలో చిన్నస్వామి అనే వ్యక్తి 2000 రూపాయల నోట్లు 500 రూపాయలతో మార్పిడి చేస్తూ మోసం చేసిన కేసు పోలీసులు ఛేదించారు. ఫోన్, వాట్సాప్ ద్వారా మధ్యవర్తులతో మాట్లాడి ₹1,00,00,000 పాటు 2.5 కోట్లు ఇస్తానని బాధితుడు జగదీష్ నమ్మించుకున్నారు. పారిపోయే సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు టీంను అభినందించారు. సూళ్లూరుపేట వీళ్ళందరూ కూడా టీమ్ లాగా ఫామ్ అయ్యి మనం దీని గురించి కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేయగా దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అంబటి సంతోష్ ఇతను మనకు వచ్చి కాశీబుగ్గ పలాస మండలికి సంబంధించిన వ్యక్తి. ఇతని మీద ఒక షీట్ కూడా ఉంది. అక్కడ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఒక షీట్ కూడా ఉంది. ఇతని మీద 6 కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. నేర చరిత్ర ఉన్న వ్యక్తినే, ఇటువంటి మోసాలకు అలవాటు పడిన వ్యక్తి. ఇతను ఇంకొక 5గురిని తీసుకొని దాంట్లో రవితేజ అనే అతను, హేమకర్ అనే ఒక అతను, మహేష్, సత్తిరెడ్డి వీళ్ళందరూ కూడా దీంట్లో రవితేజ అనే అతను ఇతనికి అసిస్టెంట్. అట్లాగే హేమకర్ అనే అతనేమో మన తిరుపతి వాస్తవ్యుడు. ఇతని మీద కూడా ఆల్రెడీ ఒక కేసు ఉంది అలిపిరిలో. ఇతను కూడా ఇతని కార్ డ్రైవర్ లాగా కార్ అరేంజ్ చేసేదానికి ఇక్కడ హెల్ప్ గా ఉన్నాడు. అట్లాగే సత్తిరెడ్డి ఇంకొక అతను వచ్చి ఉమామహేష్ అనే ఇద్దరు కూడా ఇతనికి బంధువు వరుస అవుతారు అనమాట, ఈ మెయిన్ అక్యూజ్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మనము